ప్రార్థించుకుందాం. ప్రభా, మీ పాదకొందరం చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం ధ్యానించడంగా కావాల్సిన ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇది యేసు ప్రభువారు చివరిసారిగా యెరూషలేములో ప్రవేశించక పూర్వము జరిగినటువంటి ఒక ఘట్టం. యేసు ప్రభువారు బెత్ఫెగా, బెతనియా ప్రాంతం నుంచి వస్తుంటున్నాడు. అది ఒలీవ కొండకు, యెరూషలేముకు ఈశాన్య దిశలో ఉన్నది ఒలీవ కొండ. ఆ ఒలీవ కొండ పైన కొద్ది మైళ్ళ దూరంలో ఈ బెత్ఫెగా అనే స్థలం ఉన్నది. ఈ యేసు ప్రభువారు చివరిగా ఆ బెత్ఫెగాకు వచ్చాడు. బెత్ఫెగాలో బస చేశారు. ఆ యొక్క కిద్రోని యొక్క పర్వతం కింది నుంచి ఆ లోయలో గుండా కిందికి నడుచుకుంటూ వచ్చి పైకి ఎక్కితే యెరూషలేము ఉంటుంది. దేవుడు నాకు పాశ్రమకు ఈ కిద్రోని యొక్క కొండపైన వెళ్ళుటకు అవకాశం ఇచ్చాడు. నేను ఎక్కువసార్లు కిద్రోని యొక్క కొండపైన నడిచాను ఆ వ్యాలీలో. ఆ యొక్క ప్రాంతానికి వచ్చి ప్రభువారు అక్కడ బస చేసి ఆయన ఇప్పుడు యెరూషలేములో ప్రవేశించనై ఉన్నాడు. యెరూషలేములో ప్రవేశించక పూర్వము ప్రభువారు చెప్పారు శిష్యులను పిలిచి, మీరు వెళ్ళి ఎదురున్న ఉన్న గ్రామముల నుండి ఒక గాడిద పిల్లను అక్కడ కట్టబడి ఉంటుంది, అది విప్పి నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పాడు. వెంటనే ఆ శిష్యులు ఆయన మాట విని వారు వెళ్ళి ఆ గాడిద బొమ్మను, దాని పిల్లను విప్పేటప్పుడు దాని యజమానులు చూసేమన్నారంటే, ఎవరు మీరు అన్నప్పుడు ఇది ప్రభువుకు కావాలని చెప్పారు. అప్పుడు వారు దాన్ని వారికి ఇచ్చినప్పుడు అవి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఆ గాడిద పైన కూర్చొని ఆయన ఇప్పుడు యెరూషలేములో ప్రవేశిస్తూ ఉంటున్నాడు. యెరూషలేములో ప్రవేశించేటప్పుడు అక్కడ వారు ఏం చేశారంటే తివాచీలు పరిచారు, కార్పెట్. ఈ కార్పెట్ సాధారణంగా మనము విమానాలలో ప్రయాణం చేసినప్పుడు మనకేం రెడ్ కార్పెట్ ఉండదు. ఆ బస్సులో ఎక్కిస్తారు, బస్సులో దిగాలి, మళ్ళీ దిగి మనం వెళ్ళాలి. అది సాధారణమైన మనుషులకు జరిగే యొక్క దైనందిక జీవితంలో జరిగే విషయం. అదే ఎవరైనా గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్ నుంచి రాజు వచ్చాడు, ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, తర్వాత లేకపోతే అమెరికా నుంచి దాని యొక్క అధ్యక్షుడు వచ్చాడు, అప్పుడు ఏం చేస్తారండి, విమానం మెట్ల నుంచి కూడా వారు ఎంట్రన్స్ ఎక్కడికి ప్రవేశించి ఆ ద్వారం వరకు కూడా రెడ్ కార్పెట్ వేస్తారు. దాన్ని రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటారు. ఆ రెడ్ కార్పెట్ ఎందుకు వేస్తారంటే అది గౌరవం. అది ఏంటంటే వారికి ఇచ్చే యొక్క గౌరవం, తోటి వారు అని చెప్పి గౌరవం ఇస్తారు. రాజులకు అలాంటి యొక్క విధంగా చేస్తారు. అదేవిధంగా యేసు ప్రభు వారు యెరూషలేములో ప్రవేశించేటప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి తివాచీలు, వస్త్రములు తీసుకొచ్చి ఆ యొక్క రోడ్డు పైన పరిచారు, కార్పెట్ వేశారు. కార్పెట్ వేస్తూ దానిపైన ఆ యొక్క గార్ధం పైన ప్రభు కూర్చొని వెళ్తూ ఉంటున్నాడు. అయితే అక్కడున్న కొంతమంది ఆ యొక్క ఆకులు పట్టుకొని ఉన్నారు. యోహాను సువార్త అంటాడు ఖర్జూరపు ఆకులు పట్టుకొని ఉన్నారు. ఖర్జూరపు ఆకులు పట్టుకొని వారు ఆకులను, అంటే మన దేశంలో ఎవరైనా వేరే దేశ ప్రతినిధులు వచ్చినప్పుడు దేశ జెండాలు పట్టుకొని ఏం చేస్తారు, సాధారణంగా రెండు వైపులా నిలబడి ఆ జెండాలు ఊపుతూ ఉంటారు, వారు వెల్కమ్ చేస్తూ ఉంటారు. ఆ దినాల్లో వారు ఆ యొక్క ఖర్జూరపు మట్టలు పట్టుకొని వారిని ఆహ్వానించేవారు, వారికి వెల్కమ్ ఇచ్చేవారు. ఆ ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యం అంటే అది శాంతికి సాదృశ్యం, అది ఒక శక్తికి సాదృశ్యంగా ఉంటుంది. ఆయన ఆ ఖర్జూరపు మంటలు వేస్తూ ఆయన యెరూషలేములో ప్రవేశించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఘట్టం, పామ్ సండే. అయితే ఈ పామ్ మట్టల ఆదివారం రోజున మనం చూసినట్టయితే ఇక్కడ కొంతమంది సంఘస్థులు మట్టలు చేసుకొని పట్టుకుంటారు, మట్టల ద్వారా క్రాస్ చేస్తారు, అదే పట్టుకొని పోతారు. వాళ్ళని మనం విమర్శించనక్కర్లేదు. అది వారి లోకంలో వారు తెలియపరుస్తుంటున్నారు, మేము క్రైస్తవులమని చెప్తుంటున్నారు, ఈరోజు మట్టలాదివారం అని చెప్తుంటున్నారు. ఉన్న సమస్య ఏంటంటే అది ఆచారంగా చేసినప్పుడు ఏమవుతుందంటే
మట్టలు పట్టుకొని ఊరంతా ఊరేగించి యేసురాజుకు జయం జయం అని చెప్పి తిరిగి వచ్చి సాయంత్రము సారాయి అంగడికి పోయి సారాయి వేసుకొని పండుకొని రోడ్డు పైన పడిపోతే దానికి ఏం విలువ లేదు. దానికి ఏం విలువ లేదు. క్యారల్ సింగింగ్ అంతా ఇండ్లు తిరిగి వచ్చేసి మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి రానే మీ ఇంట్లో అస్తమానము భార్యాభర్తలో బయట రోడ్డు పైన కొట్లాడుకుంటూ అరుచుకుంటూ ఉంటే ఆ చుట్టూ వాళ్ళకి అక్కడ ఏం అర్థం లేదు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చేసేది కరెక్టే. అంటే ఏంటి, ఆచారంగా చేస్తుంటున్నారు. కానీ ఆచారంగా చేసేది దేవుడు అది కాదు మన ద్వారా కోరుకుండేది. దేవుడు మనల్ని ఆచారంగా నన్ను వెంబడించమంటం లేదు. యేసుప్రభువు వారు కోరుతా సత్యాన్ని అనుసరించమంటున్నాడు. ఏమంటున్నాడు? సత్యాన్ని అనుసరించమంటున్నాడు. యేసుప్రభువు వారు నిన్ను నన్ను ఆయన రక్షించాడు. పాప కూపము నుండి శాపం నుండి మనం తప్పించాడు. మన నూతనమైనటువంటి బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేశాడు. ఎవడైనా క్రీస్తు యేసునందున నూతన సృష్టి, పాతవి కదా ఇదిగో సమస్తము క్రొత్తమైన. మన జీవితంలో యేసు ప్రభువును అనుకరించిన వారము మనం ఏం కోరుతున్నాడంటే, ప్రభువారు మన ద్వారా మన జీవితము ఈ లోకంలో మీరు వెలుగై ఉన్నారు అంటున్నాడు. అంధకారమైన లోకంలో అందరూ అంటారు, సార్ ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు సార్, ఇక్కడంతా అన్నిలండి, ఇక్కడంతా మంచోళ్ళు కాదండి, అది ఇది అంటాడు. ఆ మంచోళ్ళు ఏమండి, ఎక్కువ రాత్రి డార్క్ ఉంటుంది అనుకోండి, అంధకారం ఘోర చీకటి ఉంటుంది, అక్కడ ఒక చిన్న యొక్క క్యాండిల్ వెలిగించినా కూడా ఏముంటుందండి, అది ఎంతో వెలుగిస్తుంటుంది. ద డార్క్ ఇట్ ఈస్, స్మాల్ క్యాండిల్ కెన్ లైట్ అప్ హోల్ డార్క్నెస్. ఎంత చీకటి ఉన్నప్పటికీ కూడా చిన్న ఒక ప్రమిద అనేది ఏం చేస్తుంది, అక్కడ వెలుగు తీసుకొస్తుంటుంది. అదేవిధంగా ప్రియులారా, లోకం ఎలాగూ ఉన్నప్పటికీ కూడా మనము క్రైస్తవులుగా యేసుప్రభువును అనుసరించే వారిగా ఒక వెలుగు బిడ్డలుగా జీవించినట్టయితే అది నిజమైన క్రైస్తవత్వం. అది ఆచారంగా కాదు ఈరోజు చేయవలసింది. మట్టల ఆదివారం ఆచారంగా కాదు, వచ్చే గుడ్ ఫ్రైడే ఆచారంగా కాదు, వచ్చే ఈస్టర్ సండే ఆచారంగా కాదు. ప్రభువును అంగీకరించి ప్రభువును వెంబడించే వారిగా మనం ఉండాలి. మన జీవితాలు మారిన జీవితాలుగా ఉండాలి. నీ జీవితం మారి ఉండకపోయినట్టయితే ఎన్ని సంవత్సరాలు నువ్వు గుడికి వచ్చిపోయినా నువ్వు ఆచారంగా వస్తున్నావు అంతే. ఆదివారం ఏదో క్రైస్తవుడు అనుకుంటున్నావు, నువ్వు క్రైస్తవుడు కాబట్టి గుడికి వస్తావు, ఆదివారం గుడికి వస్తున్నావు, పోతున్నావు అంతే. నీ జీవితంలో మార్పు లేకపోతే దేవుడు దాన్ని అంగీకరించాడు. ఈ వాక్య భాగం గురించి మనం చూసినట్టయితే 4 సువార్తల్లో కూడా దీని గురించి రాయబడి ఉన్నది. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయంలో దీని గురించి రాయబడి ఉన్నది. మత్తయి రాసిన సువార్తలో మనం ఇప్పుడే చదివాము, ఇక్కడ 21వ అధ్యాయంలో మనం చూసాం రాయబడి ఉన్నది. అదేవిధంగా మార్కు 11వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూసినట్టయితే అక్కడ కూడా అది రాయబడి ఉన్నది మార్కు సువార్తలో. అదేవిధంగా లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుండి 44వ వచనం వరకు కూడా ఈ యొక్క సన్నివేశం గురించి రాయబడి ఉన్నది. చివరిగా యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు కూడా ఈ యొక్క విషయాన్ని గురించి మనకు తేటగా రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. 4 సువార్తలు కూడా ప్రభువారు చివరిసారిగా యెరూషలేములో ప్రవేశించే విషయాన్ని గురించి ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. అయితే ఇలా యెరూషలేములో ప్రవేశించేటప్పుడు వారు యెరూషలేము ప్రజలు ఇంత ఆనందంగా గాన ప్రతిగానాలతో వారు వేడుకలు జరుపుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు అనుకుంటున్నారు, మేము ఇన్ని సంవత్సరాలు రోమా సామ్రాజ్యంలో ఉన్నా, వీరు మా దేశాన్ని తీసుకొని మా పైన పరిపాలన చేస్తున్నారు, మాకు దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేసిన ఆ దేశం మాకు కావాలి, ఆ రాజ్యం మాకు కావాలి, మెస్సయ్య వచ్చి మమ్మల్ని ఏం చేస్తారు, వీడి నుంచి విడిపిస్తాడు, విడుదల కలగజేస్తాడు, మాకు ఆ రాజ్యం కావాలని వారు కోరుకుంటున్నారు.
వారికి రాజు కావాలి, వారికి శత్రువుల నుండి విమోచన కలిగించేవారు కావాలి, వారి ఈ లోకంలో రాజ్యం కావాలని వేడుక జరుపుకుంటూ వారు ముందు కొనసాగుతుంటున్నారు. అందుకనే ఇక్కడ ఏమంటున్నారండి, ఇక్కడ 21వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూసినట్టయితే 9వ వచనంలో ఏముందండి, జనసమూహంలో ఆయనకు ముందుగా వెలిచిన వారును వెనుక వచ్చిండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చు అని సిద్ధింపబడును గాక, సర్వోన్నత స్థలములో జయము అని కేకలు వేయిచుండిరి. రాజుకు జయము జయమని జయ నినాదాలతో మనుషులు ముందు కొనసాగుతుంటున్నారు. వీరు ఈరోజు క్లుప్తంగా మనము ఇక్కడ ఉన్నటువంటి కొద్ది వ్యక్తుల విషయాన్ని మనం చూద్దాం. యేసుప్రభు దగ్గర ఎవరున్నారు? ఇక్కడ మొట్టమొదటిగా యేసుప్రభుతోటి శిష్యులు ఉన్నారు. ఎవరున్నారండి? శిష్యులు ఉన్నారు. ఈ వాక్య భాగంలో ప్రభు వారి శిష్యులతో సంభాషిస్తూ ఈ విధంగా అన్నాడు. యేసు 21 తర్వాత యెరూషలేములో సమీపించి ఒలివ కొండ దగ్గర ఉన్న బెత్పేగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదను దానితో ఒక గాడిద పైన మీకు కనబడును, వాటిని విప్పి నా ఎదుకు తోలుకొని రండి అని చెప్పాడు. ఏమండి, శిష్యులు ప్రభు దగ్గర ఉన్నారు. మొట్టమొదటి ఇక్కడ ఏం చూస్తున్నామంటే, నువ్వు ప్రభు దగ్గర శిష్యుడిగా ఉన్నావా? శిష్యులు అయినట్టయితే ఏం చేయాలండి? ప్రభు మాటలు వినాలి, ప్రభు యొక్క మాటలు వినాలి. నువ్వు క్రైస్తవుడవని క్రైస్తవురాలని పేరు పెట్టుకున్న తర్వాత బైబిల్ వాక్యానికి విధేయుడుగా ఉండాలి. నువ్వు దాన్ని ఛాలెంజ్ చేసేదానికి వీల్లేదు, దానికి విరోధంగా పోయేదానికి వీల్లేదు. అది నువ్వు చెప్పు నా ఇష్టం అనే దానికి వీల్లేదు. అయితే నువ్వు క్రైస్తవుడవు కాదు. యు ఆర్ ఇన్ అ రాంగ్ ప్లేస్ బ్రదర్ అండ్ సిస్టర్. ఎప్పుడు వాక్యం విన్న తర్వాత ఎప్పుడు పేచి పెట్టుకుంటే నువ్వు క్రీస్తు వాడవు కాదు. సైతానుడు హస్తములను పనిముట్టుగా ఉన్నావు. జాగ్రత్త. ఇక్కడ ఉన్నటువంటి వాక్యము ఎలాంటి యొక్క శక్తినైనా అది జయించగలిగినటువంటి వాక్యం. అది రెండంచెలకు వాడిగల ఖడ్గం. దానికి ఎదురు తిరిగి ఎవరు కూడా జయించలేరు. దానికి ఎదురు తిరిగి ఎవరు కూడా జయించ. నీ జీవితంలో కూడా ఇంకా వాక్యానికి ఎదురు తిరిగి అవిధేయుడుగా ఉన్నట్టయితే నువ్వు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. జాగ్రత్త. సరే, శిష్యుడు, నీ యేసుప్రభు శిష్యుడు అయినట్టయితే ఆయనకు విధేయుడుగా ఉండాలి, ఆయన మాటలకు విధేయులుగా ఉండాలి. ప్రభు ఇక్కడ ఓ మాట చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి గాడిదను పట్టుకొని రండి అంటున్నాడు. అరే ఇదేంటి? ఆయన చెప్పిండు, ఆడికి పోయి గాడి తీసుకురంటే ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎవరిని అడగాలి, అడ్రస్ ఏంది, అయినా ఇక్కడ మనకు వివరించబడలేదు. బ్లైండ్గా చెప్పాడు, వెళ్ళమన్నాడు అంతే. శిష్యులు మొట్టమొదటిగా ఆయనను వెంబడించేవారుగా ఉండాలి. రెండవదిగా ఆయన మాటలు వినేవారుగా ఉండాలి. ఇక ముందు మనం చూసినట్టయితే దయచేసి ఇక్కడ ఉంది, అక్కడ గాడిద, దానికి ఒక గాడిద పిల్ల మీకు కనబడును, వాటిని విప్పి నా ఎదుగు తోలుకొని రండి అని చెప్పాను. ఏమండి, గాడిద పిల్ల మీకు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ప్రభు చెప్పారు, ప్రభు నాకు కనపడలేదే, నువ్వు వెళ్ళు. ప్రభు మాటల్లో మొట్టమొదటిగా విశ్వసించేవారుగా ఉండాలి. ఆయన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. వారు వెంటనే అక్కడ గాడిద పిల్ల ఉంటుంది. ఇట్స్ అ డెఫినెట్. ప్రభు మాటలు అని నిరర్ధకం కాదు, ఊరికే గాలి మాటలు కాదు. ప్రభు మాటలు దే ఆర్ ద వర్డ్స్ ఆఫ్ ప్రామిస్ అండ్ సర్టెనిటీ. అది వాస్తవము. అందుకని ప్రభు మాట, ప్రభు ప్రార్థన చేయడం మనం ఆమెన్ అంటాము, ఐ అగ్రి అంటాం, తటాస్తు అంటాం, ఆ విధంగా జరుగునుగాక అంటాం. ఎందుకంటే ఈ ప్రభు వెళ్ళమన్నాడు, మీరు వెళ్తూ ఉంటున్నారు. చదవండి, దాని కింద చూసినట్టయితే, ఎవడైనా మీతో ఏమైనా అడిగిన ఎడలా అవి ప్రభువుకు కావాలని చెప్పవలను, వెంటనే అతడు వారిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఏమన్నాడండి? ఇంకో మాట చెప్పాడు. అక్కడ మీకు కొన్ని
ప్రాబ్లం రావచ్చు. మేము క్వశ్చన్ ఎవడో ఒకరు నేను ప్రశ్నించవచ్చు, ఎందుకు తీసుకుపోతున్నావు అనవచ్చు దాని యజమాని. ఎవరు వచ్చినా ఎవడు తీసుకుపోతున్నావు అనవచ్చు. అన్నప్పుడు దానికి జవాబు కూడా చెప్పాడు. దేవుడు కేవలము సమస్య ఉందని చెప్పలేదు, కానీ సమస్యకు ఆయన దాన్ని ఏ విధంగా సమస్య నుంచి తొలగించాలనేది ఉపాయం కూడా దేవుడు చెప్తూ ఉంటున్నాడు. నీ జీవితంలో నువ్వు ప్రభు శిష్యుడు అయినట్టయితే నీ కొన్ని ఆటంకాలు జరగవచ్చు, నీ కొన్ని అనుమానాలు నీ జీవితంలో రావచ్చు, ఆపదలు నీకు కావచ్చు. కానీ నువ్వు చెప్పొచ్చు, ప్రభువా నీ మాటలు నాయన నేను నమ్మేది, నీ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను, నీ మాటలు నమ్మదగిన మాటలు, ప్రభు నాకు సహాయం దయచేయమన్నప్పుడు ప్రభు తప్పక సహాయం ఆయన మాటలండి. నేను చెప్పే నా కథలు కాదు, నా అనుభవం కాదు ప్రాముఖ్యమైనది. 40 ఏళ్ళు కాదు, ఇంకా 60 ఏళ్ళు చేసినా కూడా ఏం పెద్ద దాని ఏం ముంచుకొచ్చేది ఏం లేదు ఆడ. మనకు కావాల్సింది ఏంటండి? దేవుని మాటలు. దేవుని మాటలు అక్కడ ఉన్నప్పుడు ఎవరైనా అడుగుతారు, మిమ్మల్ని ఆటంకం పరుస్తారు. బహుశా ఎందుకు చెప్పినా అంటారు. ఏం చెప్పాడు? అది ప్రభువుకు కావాలని చెప్పండి, వారు వెంటనే ఇచ్చేస్తారని చెప్పాడు. రిజల్ట్ కూడా చెప్పాడు, తప్పక పని అవుతుంది, మీరు వెళ్ళండి, అనుమానపడో అవసరం లేదని చెప్తూ ఉంటున్నాడు. అదే మనము దయచేసి మార్కు సువార్తలోకి వద్దామండి. కొంచెం మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, శిష్యులు ఇద్దరు చూసి మీ ఎదురున్న గ్రామానికి వెళ్ళాడు, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్లను కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎవడను కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి, ఎవడైనా మీరు ఎందుకు ఇలా చేయించడం మిమ్మల్ని అడిగినాడలా అది ప్రభువుకు కావాలని చెప్పుడి, తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. ఏమండి ఇక్కడ చెప్పాడు, అది మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏమన్నాడు? అది ప్రభువుకు కావాలని. ప్రభువు మాటలు నువ్వు విధేయుడుగా ఉన్నట్టయితే నీ జీవితంలో నీ త్రోవ సరళం చేస్తాడు దేవుడు. శిష్యుల విషయంలో ఇక్కడ శిష్యులు ఆయన మాట విని ముందు కొనసాగారు. నువ్వు కూడా ఆయన మాటలు వింటున్నావా? ప్రభువారు చెప్పారు, మొట్టమొదటిగా శిష్యుడిగా ఉన్నావా? నువ్వు ఆచార క్రైస్తవుడివా, లేకుంటే సత్యాన్ని అనుసరించే క్రైస్తవుడివా? లేక నువ్వు క్రైస్తవత్వం ఒక మతంగా పట్టుకున్నావా, లేకపోతే ఇది దేవుని మార్గము, సత్య మార్గం అని దీన్ని వెంబడిస్తున్నావా? యేసుప్రభు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమునైన, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఆయన మార్గమని నువ్వు అంగీకరించి ఆయన లోపల ప్రవేశించావా? అది గ్రహించాలి. ప్రియులారా, ఇక ముందుకు మనం వెళ్ళినట్టయితే ఇక్కడ 21వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇక్కడ ఎవడైనా విద్యాడు అని ప్రభువు కావాల్సిన చెప్పాడు, వెంటనే అతడు వారికి తోలిపెట్టినని చెప్పి పంపాను. 4 ప్రవక్తలు చెప్పబడిన నెరవేరినట్టు ఇది జరిగేను. ప్రవక్తలు చెప్పినట్టుగా నెరవేరినట్లు ఇది జరిగేనని చూసుకుంటున్నాం. పిల్లలు అదేవిధంగా మనము మార్కు సువార్తలోకి వెళ్దాం. 4వ వచనం, వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టేబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచున్నాక అక్కడ నిల్చున్న వారిలో కొందరు, మీరేమి చేస్తున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. ప్రభు చెప్పినట్టుగానే అది జరిగింది. వారు అడిగారు, ఎందుకు విప్పుతున్నారు, మీరు ఏం చేస్తున్నారని వెంటనే వారిని ప్రశ్నించారు. దయచేసి లూకా 19కి వెళ్దామండి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయానికి వెళ్దాం. 19వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. చాలండి, ఇక్కడ యజమానులు ఉన్నారు. రెండో గుంపు చెందిన వారు ఎవరండి? రెండో గుంపు చెందిన వారు ఎవరు? శిష్యులు ఉన్నారు, ఇక్కడ యజమానులు ఉన్నారు. యజమానులు వారు అక్కడ వారి గాడిద పిల్లను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చెప్పారు, ప్రభు కావాలి అన్నారు. అన్నప్పుడు వారు బహుశా యేసుక్రీస్తుని గురించి విని ఉండవచ్చు, ఆయన చేసిన అద్భుతాల గురించి వారు విని ఉండవచ్చు. వారు బహుశా ఆ గుంపులో వాళ్ళ ఇంట్లో కొంతమంది పోయి నిలబడి ఉన్నారు, మనకు తెలియదు. వాళ్ళు ప్రభుకు కావాలన్నప్పుడు వారు ప్రశ్నించినప్పుడు ఏం చేశారండి?
ఇది ప్రభుకు కావాలని చెప్పినప్పుడు వారు ప్రశ్నించారు. ఇది ప్రభుకు కావాలని చెప్పినప్పుడు వారు వెంటనే ఏం చేశారండి? దాన్ని ఇచ్చేశారు. వారు గాడిద పిల్లను ఇవ్వడం సులభం కాదు. ఎందుకంటే వారికి ఉండేది అదే ట్రాన్స్పోర్ట్, అదొకటే వారికి మార్గం. మనకి దినాల కార్లు, మోటార్ సైకిల్ ఉన్నాయి కదా. నువ్వు పొద్దునే పనికి పోవాలి, ఎవరన్నా వచ్చి ఒకవేళ నా కారు ఎవడన్నా వచ్చేసి కీ పెడుతుంటే నేనేమంటానండి? చూసి గట్టిగా ప్రశ్నిస్తారు కదా. వచ్చాడు గాడి చాయ్ मेरा मालिक गाड़ी के लिए मांगा అంటే ఏమంటాం? అరే 40 సంవత్సరాలు ముంబైలో ఉన్నా కాబట్టి ఏమంటాం? ముంబై భాషలో చెప్పండి, పాగలు చలే చేయగలుగుతాను అంటే కదా, గాడి మేరా చలే జా అంటాం కదా. అంటే మనకుండదు వాహనం, అది మన చేతిలో పెట్టుకుంటాం. అది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ ఉన్న వెహికల్ నాకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వీరి గాడిద చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఈ యొక్క యజమానులు వారికి ఎంత ప్రాముఖ్యమైనది అయిన విషయమైనప్పటికీ కూడా వారు ప్రభువుకు కావాలని అన్నప్పుడు వారు వెంటనే దాన్ని ఇచ్చేశారు. ప్రియులారా, వారి జీవితం చూడండి. నీ జీవితంలో ప్రభు కావాలంటే నువ్వు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? మొట్టమొదట ప్రభు ఏమంటున్నాడు? నీ కానుకలు కాదు నాకు ఇంపార్టెంట్, నువ్వు ఇచ్చే క్యాష్ కాదు నాకు ఇంపార్టెంట్, ఏమండి మీ సత్కారం కాదు నాకు ఇంపార్టెంట్, విరిగి నలిగిన హృదయమే యెహోవాకు ఇష్టం అంటున్నాడు. నీలో మారు మనసు కలగడమే దేవుని చిత్తం. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మనం పాపులం, నరక పాత్రులం, మనలో ఏ యోగ్యత లేదు. ఓసారి మనల్ని మనం అనుకుంటాము, తక్కువగా అంచనా వేసుకుంటాం. ఒకసారి ఆలోచించండి. దేవుడు సమస్త సృష్టిని ఆయన మాట ద్వారా ఆయన కలుగజేశాడు. కలుగును వెంటనే అది కలిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ ఎప్పుడైతే దేవుడు మానవుని సృష్టించాడో నేలమట్టితో ఆయన హస్తాలతో రూపురేఖలు చేశాడు. ఆయనను సిద్ధపరిచి ఆయన ఊపిరిని తన వానికి నాసికారంధ్రంలో ఆయన ఊపిరేశాడు. అప్పుడు వాడు జీవాత్మ ఆయనను రాయబడి. అంటే దేవుడిలో ఒక భాగం మనం. మన పిల్లల్ని అంటారు కదా హిందీ భాషలో, మేరా కలిజేగా తుకుడా హై అంటారు అంటే కదా. మనం కూడా దేవుని బిడ్డలైన వారము దేవుని కలిజేక తుకుడా మర్చిపోవద్దు. ఆయన వారం ఆయన బిడ్డలమై ఉంటున్నాం. ఆయన మనల్ని మన రూపురేఖలు దిద్దాడు. కానీ మన అవిధేయత ద్వారా మన పాపమును మనల్ని వేరుపరిచాయి. అందుకని ఆ ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభువారు అందుకనే నీ స్థితి నా స్థితి గుర్తెరిగి తన సొంత సృష్టి వారు ఒక్కడైనా నశించడం ఆయనకి ఇష్టము లేదని రాయించాడు. ఒక్కడు నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే తను తానుగా రిక్తుడిగా చేసుకొని తగ్గించుకొని ఆయన శిలో మరణం కొరకై కల్వరి శిలలో తన ప్రాణాన్ని అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం అయ్యేవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను అంటున్నాడు. పాపభారంతో ఉన్నవాడిని, పాపులను రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని రాబడింది. పాపులమైన మనల్ని ఆయన రక్షించేదానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే తన రక్తాన్ని కల్వరిలో కార్చాడు. ఆ పవిత్రమైన పావనమైన రక్తం ద్వారా మనం కడగబడి మారు మనసు పొంది ఆయన సన్నిధికి వెళ్ళి, ప్రభువా నువ్వు నా నిమిత్తమైన నిజమైన దేవుడవు, చనిపోయి ఈ లోకానికి వచ్చి ఏ పాపమైన నా కొరకు పాపముగా కల్వరిలో నీ ప్రాణం అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావు ప్రభువా, నీవే నా మార్గము, నువ్వే నా రక్షకుడవని నువ్వు ప్రార్థించి మారు మనసు పొంది ఆయన సన్నిధికి వెళ్ళినట్టయితే ఆయన ఉచిత కృపలో నిన్ను రక్షిస్తాడు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడున్న వారు వారికి ప్రాముఖ్యమైనది ఇచ్చేశారు. నీ జీవితంలో నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నావా?
సిద్ధంగా ఉన్నావా? మట్టలాదివారం వస్తుంది, గుడ్ ఫ్రైడే రోజు ఏడ్చుకుంటా పాటలు పాడితే కాదు. ఏమండి, అంటే నేను మిమ్మల్ని కించపరచడం లేదు, మిమ్మల్ని ఎగతాళి చేయటం లేదు. ఆ దుఃఖం అనేది వస్తుంటుంది, కానీ ఊరికే పాటలు పాడే లాభం? ఆ ప్రభువుని గుర్తులేకుండా పాటలు పాడే లాభం? ఏ విధంగా ఉంటుంది అంటే, ఏమండి, భర్త భార్యలు కలిసి ఉంటారు, వేరే ఉంటారు. ఎప్పుడు తక్కువ ఏమైనా చచ్చిపోయింది అనుకోండి, ఆమెను అమ్మో, ఇంకా ఆమెను కానీ ఆయన కానీ ఏడుపుగా పట్టడము కష్టం. బతుకున్నప్పుడు మంచి నీళ్ళు ఇచ్చేదాన్ని పక్కన లేవు కదా, చచ్చిపోతాను దేనికి ఏం లాభం, గుండెలు కొట్టుకొని ఏం లాభం. కొంతమంది అయితే మరి ఆ సమాధిలో మమ్మల్ని కూడా బాధ పెట్టమని పరిగెత్తూ ఉంటారు. దిఖావట్, ఈ డ్రామాలు వదిలిపెట్టాలి మనం. నిజంగా మారు మనసు అనేది కలిగినమ్మా, ప్రభుని అంగీకరించామా, అది చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు కొంతమంది వ్యవహారాన్ని చూస్తే నాకు బాధ వేస్తుంటుంది. ఎందుకు తెలుసా? ఇన్ని సంవత్సరాలు వాక్యం ఇంత ప్రకటించినా కూడా మీలో మారు మనసు లేదు. మారు మనసు లేదు. ఈరోజు చచ్చిపోతే నరకానికే. ఏ సార్ మీరు అట్ట మాట్లాడుతున్నారు అనొచ్చు, ఉన్న వాస్తవం చెప్తున్నాను. నిజం చేదుగా ఉంటుంది, సత్యము నిజమైన చేదుగా ఉంటుంది. రక్షణ లేదు మీ లోపల. రక్షణ ఎందుకు సార్ అట్లంటారు? రక్షణ ఉంటే నీ కార్యాలే వేరేగా ఉంటాయి, నీ మాటలు వేరేగా ఉంటాయి, నీ ప్రవర్తన వేరేగా ఉంటుంది, నీ నడవడిక వేరే ఉంటుంది. ఇవన్నీ అసలు ఎందుకంటే నువ్వు నూతన సృష్టి, నీ జీవితం మారింది కాబట్టి వేరుగా ఉంటావు. కొంతమంది ఇంకో వేగదా అంటారు, నేను ఎప్పుడే రైట్ మాట్లాడతా, నేను రైట్, నేను చెప్పిందే రైట్, అందరు తప్పు అంటారు. అది కూడా గర్వం. మనము పాపం లేని మనం చెప్పుకునే కదా, మనలో సత్యం అనేది. బ్రదర్ సిస్టర్, నువ్వే పరలోకాన్ని కాదు, చాలామంది పరలోకాన్ని పోయేటోళ్ళు ఉన్నారు. అట్లనే అనుకోవద్దు, అది కూడా డేంజర్. జాగ్రత్తగా ఉండండి. మన వ్యవహారం కూడా బాగుండాలి. అప్పుడు మాటలు ఇతరులతో మాట్లాడేది, సహవాసం, క్రైస్తవ సంఘ సహవాసము తీసిపడేసి మాట్లాడేదాన్ని వీళ్ళే. సంఘంలో నువ్వు నిజమైన రక్షణ పొందిన వాడు అయితే నువ్వు తీసిపడేసి మాట్లాడావు, ఒక వ్యక్తిని నువ్వు తృణీకరించావు. ఏ విషయం ఎందుకు పాస్టర్ చెప్తున్నాడంటే, ఈ యొక్క వ్యక్తులు వారికి జీవితంలో ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభువు కావాలన్నప్పుడు ఇచ్చేశారు. దేవుడు ఈరోజు ఈ సంఘంలో మనల్ని కోరేది ఏంటంటే, విరిగి నలిగిన హృదయం కావాలని కోరుకుంటున్నాడు, మారు మనసు కావాలంటున్నాడు దేవుడు. నీలో మారు మనసు ఉందా? లేకపోతే ఈ మట్టలాదివారంతో నీకేం సంబంధం లేదు. సరే, వాళ్ళు పంపించారండి. పంపించిన తర్వాత ఇంకేం జరిగింది? అవి ప్రభు కాదు చెప్పిన వెంటనే అతడు వాటిని తోలిపెట్టమని చెప్పి వారిని పంపాను. వెంటనే లెటర్ ఇచ్చిండా అని అడగలేదు, ఏమైనా ఆనవాళ్ళు ఇచ్చిండా అని అడగలేదు. వెంటనే. ప్రియులారా, అది ప్రభు మాటలు. అప్పుడు శిష్యులకు ధైర్యం వచ్చి ఉంటుంది బహుశా. ప్రభు చెప్పిండు, పని అయిపోయింది చూడన్నాడు. దేవుని వాక్యం అంతే అండి, దేవుడు చెప్తే పని అయిపోతుంది, అంతే, ఖతం. నేను రక్షిస్తానంటే రక్షిస్తాడు దేవుడు. నీ నీతి క్రియలు ఏం అవసరం లేదు, నీ చందాలు అవసరం లేదు రక్షణ కొరకై, నీ బాప్తిజం అవసరం లేదు, నీ పాస్టర్ సహాయం అవసరం లేదు, నువ్వు ఈ గుడి సహాయం నీకు అవసరం లేదు. ఎక్కడ ఉన్న పాటున్నే నువ్వు మారు మనసు పొంది ఆయన అంగీకరించినట్టయితే వెంటనే ఆయన రక్షిస్తాడు. దొంగ ఎప్పుడండి మారు మనసు పొందింది? సిలువలో. అయితే దేవుడు వెంటనే ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. వెంటనే రక్షణ ప్రాసెస్ కాదు, ఇన్స్టంటేనియస్. అది వెంటనే రక్షింపబడతావు. నువ్వు హృదయం దేవునికి ఇస్తావా? ఒకసారి ప్రార్థించుకో. ఇక మూడో విషయం చూసినప్పుడు అక్కడ కొంతమందిని వ్యక్తులను చూస్తుంటున్నాం. ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారండి? ఇక్కడ ఏం చూస్తున్నామంటే, అక్కడ జనసమూహం అనేకులు బట్టలు 8వ వచనం, జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఏం చేశారండి? వారి బట్టలు దారి పొడుగున పరిచిరి. అంటే జనసమూహం ఎవరి కొరకు వేస్తున్నారు? వారికి రాజు కావాలి. అందుకనే వారందరూ రాజుకి ఇచ్చిన సన్మానాన్ని ఆయనకి ఇస్తుంటున్నారు. వారందరూ కూడా వాళ్ళు తెచ్చిన తివాచీలు పరుస్తూ ఉంటున్నారు. వారు
వాళ్ళందరూ కూడా ప్రభు వైపు చూస్తూ ఉంటున్నారు. అంతేకాదు అక్కడ ఏమంటున్నారు, దావీదు కుమారునికి జయము. ఏమండి, హోసన్నా అని అర్థము. ప్రభుపేట వచ్చి వాడు స్థితిపండు గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అంటున్నారు. ప్రియులారా, ఆయన దావీదు కుమారుడు అంటే ఇక్కడున్న యూదులకు తెలుసు. ఎందుకంటే అబ్రహాము, యాకోబు, ఇస్సాకుల దేవుడు తన సింహాసనాన్ని దావీదు ద్వారా ఆయన ఏర్పాటు చేసిన దేవుడు. ఆ దావీదు సింహాసనానికి యోగ్యుడైన వాడు మెస్సయ్య వచ్చి ఆ సింహాసనం కూర్చుంటాడని చెప్పి వారికి బాగా తెలుసు. అందుకని అంటున్నాడు, దావీదు పేరిట వచ్చిన వారికి జయం. వారికి రాజు కావాలి, కానీ రక్షకుడు అవసరం లేదు. వారికి రాజు కావాలి, రాజ్యం కావాలి. శిష్యులు కూడా వాళ్ళు కూడా అపార్థం చేసుకున్నారు దేవుని రాజ్యాన్ని గురించి. వాళ్ళు రికమెండేషన్ తీసుకొచ్చారు వాళ్ళ తల్లిదండ్రుల తోటి. అయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నా కుమారులు ఒకని కుడి పక్కన, ఒకటి ఎడం పక్కన, ఒకని హోమ్ మినిస్టర్ ఒకని ఫైనాన్స్ మినిస్టర్ చేయమని అడుగుతున్నారు. ఏమండి, ఈ రెండు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్. అయ్యా, నీ రాజ్యంతో వచ్చినాడు హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ చేయ అంటున్నాడు. అంటే ఆ రాజ్యాన్ని గురించి వారికి కూడా అవగాహన లేదు, ఇక్కడ ఉన్న వారికి కూడా అవగాహన లేదు. అంటే ఈ వాక్య భాగంలో మాకు రాజు కావాలని జయనాదాలు చేస్తుంటున్నారు. ఇదే ప్రజలు ఏం చేశారండి? వారం రోజులు కూడా కాకముందు ఏం చేశారు వీళ్ళు? తివాచీలు పరిచిన వాళ్ళు, జయనాదాలు చేసిన వారు, జనసమూహం అంతా ఏం చేశారు? మాకు బరబ్బాని ఇవ్వండి, ఈయనను సిలివేయండి అన్నారు. సరే, వీరు ఈ ప్రజలు ఆయన కొరకు చూస్తున్నారు. అంతేకాదండి, ఈ యొక్క ఆ ప్రజలు ఈయనను చూసి వీరు జయనాదాలు చేస్తూ ఉండడమే కాదు. ముందు చూసినట్టయితే 9వ వచనంలో మనం చూద్దామండి. దయచేసి మార్కు సువార్త 11వ అధ్యాయము 9 చూద్దాం. మరియు ముందు వెలిచిన వారు వెనుకొచ్చున్న వారిని జయము, ప్రభుపేట వచ్చారు స్థితిపడు కాక, వచ్చున్న మన తెన దావీదు రాజు స్థితిపడు కానీ సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయిచుండిరి. ఏం చేస్తున్నారండి? జనసమూహం ఏం చేస్తున్నారు? బిగ్గరగా కేకలు వేస్తూ ఉంటున్నారండి. దయచేసి చూడండి చక్కగా. వారు కేకలు అంటే ఇక్కడున్న వారందరూ కూడా ఏమంటే జనసమూహం కూడా ఆయన కేకలు వేస్తూ ముందు కొనసాగుతున్నారు. ఎందుకంటే ఈయన ఇక్కడ ఏమంటున్నారు? దయచేసి 9వ వచనం, మత్తయి సువార్త 27:9. జనసమూహంలో ఆయనకు ముందుగా వచ్చిన వారు, వెనుక వచ్చిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చిన స్థితిపండుగా సర్వోన్నత స్థలంలో జయము అని కేకలు వేయుచుండ్రి. ఆయన యెరూషలేముకి వచ్చిన పట్టణం అంతా ఈయన ఎవరని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అని యేసును అని చెప్పిరి. ఈయన ప్రవక్త, ఈయన యేసు అని చెప్తుండు. నజరేతు నుంచి వచ్చిన యేసు అని చెప్పి వారు అంటున్నారు. పిల్లలు, యేసు అంటే రక్షకుడు. వాడికి రక్షణ కాదు వారు కోరేది రాజ్యం. కొన్ని పర్యాలు మనం కూడా జనసమూహం వల్లే ఉంటాం. మనకు రక్షణ కాదు ఇంపార్టెంట్, మనకు విమోచన కాదు ప్రాముఖ్యమైంది. మనకు ప్రాముఖ్యమైనది ఏంటంటే మంచి ఆరోగ్యం కావాలి, ఆరోగ్యంతో ఐశ్వర్యంతో వర్ధిల్లాలి, దేవుడు మన పిల్లలు తరతరాలు ఆశీర్వదించాలి. అదే మనకి ఇష్టం, అదే మన రాజ్యం. కానీ అలాంటి వారి యొక్క వెంబడి జనసమూహాలు చాలామంది ఉంటారు, చాలామంది వెళ్తూ ఉంటారు. నువ్వు పాపివి, పరమ దుర్మార్గుడివి, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడలేవని, రక్షింపబడాలి, రక్షణ లేకపోతే నిత్య నరకానికి వెళ్తామనే బోధ చేసినప్పుడు మనుషులకు ఏమంటుంది? అంతగా ఇష్టపడరు. మన యొక్క తప్పును మనకు చూపించేవారు, మన నిజమైన స్థితిని చూపించేవారు వారు మన శ్రేయోభిలాషులు. మన గురించి ఎప్పుడో మన ముఖస్థుతి చేసేవారు వారు మన శత్రువులను ఎప్పుడు మర్చిపోవాలి. సైతానుడు ఎప్పుడు నేను ముఖస్థుతి చేస్తూ ఉంటాడు. గుడికి పోలేదు కదా, నువ్వు బాధపడుతుంటా, గుడికి పోలేదు, అరే ఏమైంది కదా. సైతానుడు ఏమంటాడు? పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నావు కదా, చాలు, వాళ్ళంత చాలు,
నువ్వు ఎప్పుడు దేవుడు దేవుడే అంటున్నావు కదా, ఇప్పుడు పోతున్నావు, గుడికి పోకుంటే ఏమవుతుంది, వచ్చి వారం పో అని నిన్ను సమర్థిస్తాడు, సాతాడు. నువ్వు చేసే తప్పుని ఏం చేస్తాడు వాడు, సమర్థిస్తాడు. నువ్వు కూడా బిజీగా ఉండవు కదా, పాస్టర్ ఎంత వస్తాడు, అది ఆయన పైన, ఆయన రావాల్సిందే కదా, నువ్వు పోకుంటే ఉందా, నువ్వు చాలా బిజీ పర్సన్, నువ్వు వెళ్ళకున్న అవసరం ఏం పర్వాలేదు, దేవుడు అర్థం చేసుకుంటాడు. నేను ఎవరి మాటలండి, సైతాన్ మాటలు. నేను ఎందుకనే వేరే సంఘాలు చెప్తాను. నేను ఇక్కడ అయిన తర్వాత, సర్వీస్ అయిన తర్వాత పెద్ద పెద్ద అడల్ట్ బైబిల్ స్టడీ అని, తర్వాత సండే స్కూల్ అని నడుస్తుంది. అడల్ట్ బైబిల్ స్టడీ అందరూ కూర్చోమని చెప్తాం మేము. అందరూ పెద్దవాళ్ళందరూ కూర్చొని నేర్చుకోవాలి వాక్యం. మనది లేదు, ఊరికే బైబిల్ పట్టుకొని వస్తే కాదు, బైబిల్లో లోతులు తెలిసాలి. ఇన్నేళ్ళ సంఘము, మన సంఘంలో నేను కిషన్ బ్రదర్ లేకపోతే ఎవరు నడిపిస్తారనేది ఆలోచించాల్సి వస్తుంది సంఘాన్ని. మన దగ్గర ధైర్యం లేదేమో, పలాని వ్యక్తి నిలబడతాడులే, పలాని బ్రదర్ నిలబడి వాక్యం చెప్తాడు, ఆ సంఘం కొనసాగుతుంది అనేదాన్ని వీల్లేదు. ఏం సార్ మీరు అట్లా అంటున్నారు, చెప్పొచ్చు, 4 కథలు చెప్పిపోతారేమో, కానీ వాక్య లోతులోకి తీసుకొని చెప్పే ఆ యొక్క స్తోమతలోకి రావాలమ్మా, ఆ విధంగా ఎదగాలి. అప్పుడు అది సంఘం యొక్క స్థితి. పిల్లరా, నేను ఎందుకు చెప్తున్నానంటే, సైతానుడు మనం చేసే తప్పులను సమర్థిస్తూ ఉంటాడు, కానీ దేవుని వాక్యము మనం చేసిన తప్పును ఏం చేస్తుంది, ఎత్తి చూపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంటుంది, కొందరు మానుకున్నట్టుగా సమాజంగా కూడా మీరు మానక, ఆ దినము సమీపించిన కొలది మీరు ఒకరినొకరు ప్రోత్సహించి పురికొల్పి ఏం చేయమంటున్నాడు, మీరు ఐక్యంగా సహవాసంలోకి రండి అని చెప్పి ఎబ్రీ 10వ అధ్యాయం మనకు సెలవిస్తుంటున్నాడు. మీ పనులు ఉండొచ్చు అండి, దేవుని కంటే నీ పని ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. దేవుని కంటే ఎక్కువ నీకు ఇంపార్టెంట్ కాదు పని. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఒకసారి దెబ్బ కొట్టిండంటే నువ్వు మరలా నీ పనికి వారం రోజులు లేక వెళ్లకుండా ఉంటావు. అది మర్చిపోవద్దు ఎప్పుడే. కానీ నీ డబ్బు నేను రక్షించలేదు. నేను ఎప్పుడు చెప్తాను, ముఖేష్ అంబానీ వాళ్ళ నాయన లక్షలు కోట్లైనా పెట్టి ఎట్లయినా బతికేయండి అని చెప్పారు. వారు అన్నారు, నో, అది మా చేతులు లేదన్నారు. అయిపోయింది, నీ ఆస్తి నేను రక్షించలేదు. నువ్వు దేవునికి విధేయుడుగా ఉన్నప్పుడే, దేవునికి విధేయాలు కూడా చచ్చిపోమనేది కాదు, కానీ బ్రతికున్నంత వరకు అది దేవుని మనకిచ్చిన కర్తవ్యం, క్రైస్తవులకు ఇచ్చిన కర్తవ్యం. కుట్టి సాకులు పెట్టి అటు ఇటు పరిగెత్తు. ఆ జనసమూహం వలె నీకేం కావాలి? ఆశీర్వాదాలే కావాలనా? ఆరోగ్యమా కావాలనా? ఇలాంటి దేవుని వాక్యం ఉన్నట్టుగా నీ హృదయానికి తట్టేటట్టుగా కావాలనా? నీకు మారు మనసు కలిగించి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని కార్యం నీలో జరగాలనే ఆశ ఉన్నదా? ఒకసారి ఆలోచించుకో. జనసమూహం వలె తప్పుదారిలో నువ్వు వెళ్ళిపోవద్దు. ముగిచేస్తానండి. ఇక ఇంకొక గుంపుకి చెందిన వారు ఇక్కడ ఎవరున్నారంటే, దయచేసి మత్తయి రాసిన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయానికి వెళ్దాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయానికి వెళ్దాం. లూకా 19:39. తర్వాత వారు ఆయనను మరేం అడగ తెగింపలేదు. 37 నుంచి అవుతుంది. ప్రభు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడని చెప్పుచు మృతులను లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు, ఆయన దృష్టికి అందరూ జీవించినారని వారికి ఉత్తరం ఇచ్చెను. తర్వాత వారు ఆయనను మరేమీ అడగక తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు, బోధకుడా నీవు యుక్తముగా చెప్పితివనిరి. ఆయన వారిలో క్రీస్తు దావీదు కుమారుని జనరాగు చెప్పుచున్నారు. నువ్వు శత్రువులను నీ పాదపీఠముగా ఉంచరకు నువ్వు వారిని కుడిపార్శ్వన కూర్చుంటామని ప్రభు నాతో చెప్పాను అన్నాడు. అప్పుడు అని కీర్తనలో గ్రంథము దావీదు చెప్పినాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పినట్లా ఆయన ఎలాగ అతని కుమారుడగును అని చెప్పి మనం చూస్తుంటున్నామని ప్రియులారా. ఇక్కడ 45వ వచనం, ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లా, శాస్త్రాలను గురించి జాగ్రత్త పడురి, వారు నిలువుటంగిలు ధరించుకొని తిరగగోరుదురు, సంత వీధులలో వందనములు సమాజ మందిర అగ్రపీఠములను విందులలో అగ్రస్థానం కోరుదురు, వారు విధవరాండ్రను ఇండ్లను దిగమింగుచు మాయవేషముగా దీర్ఘప్రాణాలు చేయుచుందురు, వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను. ఇక్కడ ఏముంటున్నాండి, శిష్యులు ఇక్కడ ఉన్న గుంపు వారు పరిసయ్యులు, శాస్త్రులు ఇక్కడ చూస్తుంటున్నారు. యోహాను 12:19 చూడండి దయచేసి. 12వ అధ్యాయం 19వ వచనం, యోహాను రాసిన సువార్త. కావున పరిసయ్యులలో ఒకరితో ఒకరు, మన ప్రయత్నము ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి.
ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. వీళ్ళు ఇన్సెక్యూర్డ్ అండి. వీళ్ళదంతా కూడా కిస్సా కుర్సీకా, వీళ్ళదంతా కుర్సీ, పదవి కావాలి, నాకు అదే సీటు కావాలి, టైటిల్స్ కావాలి, నాకు పాస్టర్ అని పిలిచండి, రెవరెండ్ అని పిలిచండి, డాక్టర్ అని పిలిచండి, పెద్ద సంఘ పెద్దనని చెప్పండి, పరిచారకుడు అనొద్దు. అది కొంచెం లో అవుతుంది టైటిల్. డీకన్స్ అంటే కొంచెం లో, పెద్దలు అంటే మో. తెలుగు భాషలో కొంచెం ఇది తేడా ఉంటుంది కదా, పెద్దలు అని చెప్పేసి. ఇదంటే టైటిల్స్ కాదు. నో, వాళ్ళ 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 కుర్చీ వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ ప్రజల గురించి ప్రజలందరూ ఈనబడిపోతున్నారు. మన గతి ఏమంటున్నారు? వీరందరూ పిచ్చి పట్టిపోయింది, వీరందరూ ఈనబడి వెళ్ళిపోతున్నారు. వీళ్ళరా సైతానుడు ఎప్పుడదే చేస్తాడు. ప్రజలు నాయకులు కాదు వెంబడించవలసింది, నన్ను కాదు వెంబడించవలసింది, మీరు మీ వెంబడి వేరే వాళ్ళ ప్రజలు కాదు వెంబడించవలసింది, మీరు సత్యాన్ని వెంబడించడం నేర్చుకోవాలి. మన క్షేమాభివృద్ధి కాదు కావాల్సింది, సంఘ క్షేమాభివృద్ధి కావాలి. మనం నీ ద్వారా సంఘానికి ఆటంకం కలిగినట్టయితే నువ్వు మారు మనసు పొంది, నువ్వు ముందుకొచ్చి మారు మనసు పొంది క్షమాపణ పొంది నువ్వు ముందుకెళ్ళాలి. సంఘానికి ఆటంకంగా ఉండవు. వీరు శాస్త్రులు పరిచయులు దేవుని రాజ్యానికి ఆటంకంగా కలిగజేసేవారు. దేవుని వెంబడించే వారికి వారు అడ్డుమండలుగా ఉన్నారు. అందుకని ప్రభు అన్నారు కదా, ఎంత కఠినమైన మాటలు వాడాడు చూడండి. వీరైతే బాగా మంచి తెల్ల బట్టలు వేసుకుంటారు. వీరు సంత వీధిలో ప్రార్థనలు చేస్తారు. వీళ్ళని కరెక్ట్గా చేస్తారు. ఏమండి, మనం అవి చాలా చూస్తాం కదా, చాలా చూస్తాం. ఈ శాస్త్రాల వలె వీరు ప్రభుతో ఉన్నారు, ప్రభుని విమర్శించేవారుగా ఉన్నారు, ప్రభు బిడ్డలు విమర్శించేవారుగా ఉన్నారు. వారి స్వార్థం కొరకు వారు జీవిస్తూ ఉంటున్నారు. వారి ఇన్కమ్ దెబ్బతింటుందని వారు జాగ్రత్తగా పడతారు. వారు జాగ్రత్త పడతారు. కొంతమంది పాస్టర్లు కూడా అంతే అండి. ఉన్నట్టుగా చెప్పారు, ఇన్కమ్ పోతుందేమో. ఉన్నట్టు చెప్తారే, ఈ బ్రదర్ గుడికి రాకపోతే ఈ ఎట్ట నడుస్తుందబ్బా, ఆయన ఇన్ని వేలు ఇస్తాడు కదా, ఆయన ఎక్కువ సహాయం చేస్తాడు, ఎక్కువ ఇన్కమ్ ఈయనకా నుంచి వస్తుంది, ఈ కుటుంబాన్ని దర్శించకపోతే ఎట్ట నేను, వీరు బాగా మనకు సహాయం చేసేవాళ్ళు కదా, కానుకలు ఇచ్చేవారు. ఆడికి పోయి ఇనే విధంగా పెద్దలా బ్రదర్, పెద్ద సిస్టర్, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, అనుదినం ప్రార్థన చేస్తున్నాం అంటారు. ఒకటిదే అనుదినం ఎక్కడ ప్రార్థన అండి? దేనికి ప్రార్థన చేస్తున్నావు? కానుకలకు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆత్మల కొరకు కాదు. అది శాస్త్రాల స్వభావం. జాగ్రత్త. సరే, ముగింపక ముందు ఇంకో వ్యక్తిని ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఎవరండి? క్రీస్తు మెస్సయ్య. ఆ క్రీస్తు ఎవరండి? ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఆ క్రీస్తును వెంబడించేవారుగా మనము ఉన్నామా? ఆయన క్రీస్తు యొక్క దేవుడు, ఈ యొక్క ఆయన సృష్టిని సృష్టించిన వాడు. ఆయన ఏ విధంగా ఉన్నాడండి? ఇప్పుడు జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం చదవండి దయచేసి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషుడి, ఉల్లాసించుడి, చాలండి. జకర్యా దాదాపు 500 సంవత్సరాల క్రీస్తు పూర్వము ప్రవచించిన ప్రవచన యేసుప్రభు వారు ఇక్కడ నెరవేర్చినట్టుగా చూస్తున్నాం. రోమా సామ్రాజ్యంలో రాజులుగా ఉన్నవారు మంచి ఐగుప్తి దేశపు యొక్క గుర్రాలపైన ఎక్కి, శ్వేత గుర్రాలపైన ఎక్కి వారు వెళ్ళేవారు. కానీ ఈ గార్ధబం అనేది ఒక చిన్న మామూలు వ్యక్తికి, ఏమండి, అయితే ఆ వ్యక్తి ఆ స్థలాన్ని, లోలీ ప్లేస్, ఆ స్థలాన్ని ఆయన తీసుకున్నాడు. దయచేసి మనం చూసినట్టయితే
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దయచేసి చూసినట్టయితే 3వ వచనం చూద్దామండి. 4వ వచనం. మీలో ప్రతివాడు తన సొంత కార్యాలను మాత్రమే ఇతరుల కార్యాలను చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఎలాంటి మనస్సు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానమని ఆయన సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారము మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. వీలారా, ఈ దేవుడు ఆ గార్ధమం నెక్కిపోతుంటున్నాడు. మన ప్రభు పశువుల శాలలో జన్మించాడు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడి తలవంచక స్థలము తను తాను మన కొరకై తగ్గించుకున్నాడు. ఆ పరలోక వైభవం విడిచిపెట్టి వచ్చాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఏం లేనివాడిగా చేసుకున్నాడు. కానీ ఈ ప్రజలు ఈ రాజును ఈయన కొరకుగా చూసేది. ఇంకొక రాజు కాదు, వీరి రక్షణ కాదు, వీరికి రాజ్యము రాజు కావాలి. అయితే ఇదే రాజు ఒకరోజు ఇది జరగనుంటుంది. ఏమంటే అందుచేత పరలోకమున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ యేసును ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాను. అదే అండి ఇక్కడ కలువరి శిలువ ద్వారా క్రీస్తు అపజయం కాదు. అది శిలువ ప్రతి క్రైస్తవానికి రాజమార్గానికి ప్రవేశించే ద్వారం. శిలువ ప్రతి క్రైస్తవుడు కూడా రాజమార్గంలోకి ప్రవేశించేటకు అదొక ద్వారం. ఇదే క్రీస్తు తను తాను తగ్గించుకొని ఆయన యొక్క అక్కడ ప్రవేశించడం చూస్తున్నాం. వీరు రాజు కొరకు వెతికాడు కాబట్టి వీరు గ్రహించారు, ఆయనను సిలువ వేశారు. సిలువ వేయమని కేకలు వేశారు, సిలువ కప్పచెప్పారు. వీరికి రక్షకుడు కాదు కావాల్సింది. ప్రియులారా, మీకు మతం కావాలన్నా, మార్గం కావాలన్నా, మీకు ఆచారాలు కావాలన్నా సత్యాన్ని అనుసరించే వారిగా ఉండాలనుకుంటున్నారు. ఈ మట్టలాదివార సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవితము, నా జీవితంలో ప్రభు కొరకు మనం ఏం చేస్తుంటున్నాం. ఆయన తను తాను తగ్గించుకున్నవాడు, మన కొరకు కలువలో తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు, లోకరక్షకుడైన యేసు ప్రభు. అని వెంబడించిన నీవు ఏనాటికి కూడా అవమానం చెందావు. ప్రియులరా, ఇంకా నీలో అలాంటి అనుభవం లేనట్టయితే, అలాంటి యొక్క నీలో ఎక్స్పీరియన్స్, రక్షణ అనుభవం నీలో లేనట్టయితే, ఈరోజు మట్టలాదివార సమయంలో మారు మనసు ఆయన సన్నిధికి వచ్చి పాపక్షమాపణ పొందాలని ప్రభుపేట మనం చేస్తూ, వాక్యం పేరిట ఆజ్ఞాపిస్తూ నేను ముగిస్తాను. ప్రభువుని అంగీకరించకపోయినట్టయితే, మారు మనసు లేనట్టయితే నువ్వు నిత్య నరకానికి వెళ్తావు. మన మారు మనసు కలిగి ఉన్నట్టయితే నువ్వు దేవుని కొరకు జీవించేదానికి ప్రయత్నించు. దేవుడి వాక్యం మన వెనికిల్లో ఆశీర్వదించింది. ప్రార్థన. ప్రభా, మీ పాల్గొందని చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా నాతో మాత్రం మాట్లాడారు ప్రభా. మీరు మమ్మల్ని ఆశ్రయించి దీవించి నిజమైనటువంటి యొక్క అనుభవంలో మా ప్రతి ఒక్కరిని నడిపించమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.